హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి పెసరపప్పు రెసిపీ చేసుకుందాము. అంటే సమ్మర్ కదా, పెసరపప్పు చాలా చలవ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కానీ చింతపండు పులుసు కానీ అలాంటిది ఏమి యూజ్ చేయట్లేదు. ఒక్కసారి ఈ రెసిపీ చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మామూలుగా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పుని మా నాన్నమ్మ బాగా చేసేది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట ముందు మనం నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. మామూలుగా పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది, అవసరం లేదు. కాకపోతే మనం నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు ఉడకడం ఈజీ అవుతుంది. ఇది నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మనం ఉడికించుకుందాము. ప్యాన్లో మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పర్లేదు, మీకు నానబెట్టుకోవడం టైం లేకున్నా డైరెక్ట్ పప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లో 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఈ పప్పుని ఉడకనివ్వాలి. మామూలుగా మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పెసరపప్పు కదా, ఈజీగానే ఉడుకుతుంది. కుక్కర్ కన్నా ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒకవేళ ఇలా ఉడికించుకునేటట్టయితే టెస్ట్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని. చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే 2 కానీ 3 కానీ విజిల్స్ అయితే ఈజీగా అయి సరిపోతుంది. ఏం కూరగాయలు లేవనుకోండి, ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా బాగుంటుంది. మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొత్తిమీర, వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, పప్పు ఉడికింది. చూస్తేనే తెలుస్తుంది కదా, పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ పప్పుని కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ కలుపుకోవచ్చు. ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను కదా, అందుకని పప్పు తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసుకోవాలి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. పప్పు చిక్కగా ఉంది కదా, కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని ఈ కారం, ఈ వాటర్ ఇవన్నీ కలిసి బాగా ఉడికేలాగా 3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ పప్పు ఎంతమందికి తెలుసో, తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ పెట్టండి. 3-4 నిమిషాలు ఉడికింది కదా, అంటే కారం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ లేదా కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3-4 ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాము. ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత కచ్చాపెక్కగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసుకుందాము. ఈ పప్పులో కావలసినన్ని వాటర్ వేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకున్నారనుకోండి, అప్పుడు ఇంకా టేస్టీగా నిమ్మకాయ పప్పు తయారవుతుంది. అంతే, టేస్టీగా పెసరపప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.